మామా వచ్చేసావా? పెళ్లి చూపులు ఎలా జరిగింది? పెళ్లి చూపులు గురించి చెప్పాలరా? అమ్మ బాబోయ్! ఇంకేం చెప్తావురా? ఈసారి పెళ్లి చూపులు సెట్ అయిపోతుంది అన్నట్టే చెప్పావు. అసలు ఆమె పెట్టిన కండిషన్స్కి నా కండిషన్స్కి మీకు ఓకే అనుకుంటే మీతో పెళ్ళి నాకు ఓకే. కండిషన్స్ ఏంటండి? నాకు ఇంతకు ముందే పెళ్ళయిందండి. ఆ? నా హస్బెండ్ బిహేవియర్ నాకు నచ్చలేదు, అందుకే డివోర్స్ ఇచ్చేసా. ఆ? పాపం. అరే బబ్లు, టమాటాలు లేవురా? చింతపండు ఉందా? మేనేజ్ చేస్తా. చింతపండు కూడా అయిపోయిందా? అయితే ఏం చేయలేం, సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడమే. 10 సార్లు తింటావు, చూసుకోమంటే. షర్ట్ వేసుకుని రా, వెళ్దాం. నువ్వు అటు సైడ్ చూడు, నేను ఇటు సైడ్ చూస్తా. చిత్ర, ఈ బిల్డింగ్ వేయించుకొని వస్తా. ఓ హే, హాయ్. ఏంటి నువ్వేంటి ఇక్కడ? ఓ, ఇక్కడ సేల్స్ గర్ల్గా పనిచేస్తున్నారా? హే లేదు, నేను మీలాగే వచ్చా. ఓ, చూస్తే అలాగే ఉంటాను. ఇంతకీ మీరు ఏ పేస్ట్ వాడతారు? ఫ్రెష్నెస్. ఓ, మేము కూడా అదే వాడతాం. చాలా తీసుకున్నాం. అరే బబ్లు, బిల్డింగ్లో నుంచి ఆ పేస్ట్ అని తీసేయ్. ఏంటి, నేను చెప్పించానని మనసులో పెట్టుకున్నావా? అదేం లేదండి, నేను అది అప్పుడే మర్చిపోయాను. అయినా మీరు చెప్పించడం వల్ల నాకు మంచి జరిగింది. పోనీలేండి, తనకి అదృష్టం లేదు. నాకు పెళ్ళయ్యే యోగం లేనట్టుందిలేండి. నాకు ధైర్యం చెప్పి మీరు ఢీలా పడిపోతే ఎలాగా? ఒక్కసారి నా ఏజ్లో ఉండి ఆలోచించండి. హే, ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ యార్. ఇప్పుడు కూడా చూడండి, సూపర్గా ఉన్నారు. థ్యాంక్స్ అండి, కానీ తోడులేని లైఫ్ చాలా చప్పగా ఉంటుందండి. ఏముంది, మీ లైఫ్ లో మీరే సాల్ట్ మిక్స్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. సాల్టా? అదేంటి? ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, వాటితోనే మేనేజ్ చేస్తున్నా. ఈసారి సెట్ అయిపోతుందని ఊరు దాటొచ్చాను, కానీ ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలో తెలియట్లేదండి. దీనికైతే నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఏంటది? వెంటనే వెళ్ళి నీకు సెట్ అయ్యే జాబ్ లో జాయిన్ అయిపో. జాబా? దానికి దీనికి సంబంధం ఏంటండి? అయ్యో, వర్క్ మీద ఫోకస్ పెడితే ఇలాంటి ఆలోచనలు తగ్గుతాయి, పైగా టైంపాస్ కూడా అవుతుంది. ఏమో, నీ టైం బాగుంటే నీ కోసం టైం చూస్తూ ఎదురు చూసే అమ్మాయి రావచ్చేమో. ఇలా చెప్పేవాళ్ళు నా లైఫ్లో లేరు, రారు అనుకున్నానండి. నిన్న పార్క్లో నేను అలాగే అనుకున్నా, కానీ మీరొచ్చారుగా, అలాగే నేను వచ్చానేమో. అలాగే అనుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది తీసారా? 1 2 3 4. ఇదొక్కటే. ఇదొకటి ఇప్పటికి 4 సార్లు వచ్చావు. ఎలా? బాయ్ బాయ్. బిల్డింగ్ సెక్షన్ దగ్గర లేడేంటా అనుకుంటున్నా. ఇదా? హలో మాస్టరు. ఆ అమ్మాయి పాత సినిమాలో వచ్చి వెనక్కి చూడదు కానీ వెళ్దాం పదండి, అసలే చాలా లేట్ అయింది. వెళ్దాం. ఇప్పుడైతే కనిపించావు, ఇలాగే ఎప్పుడైనా కనిపిస్తావో లేదో. నీ పేరేంటి? సుబ్రహ్మణ్యం. ఐమ్ చిత్రలేఖ. కాల్ మీ చిత్ర. వావ్. బాయ్.
చెప్పండి సార్, పిలిచారంట? ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ చిత్ర. దేనికి సార్? జాయిన్ అయిన 1 ఇయర్లోనే మన బ్రాంచ్ని నీ వర్కింగ్ స్కిల్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళావు. థ్యాంక్ యూ సార్. అందుకు నిన్ను ఇంకో 1 మంత్లో మన మెయిన్ బ్రాంచ్కి నిన్ను ప్రమోట్ చేస్తున్నాను. ఆర్ యూ హ్యాపీ చిత్ర? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే. ఏంటి చిత్ర, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, ఏమైంది? మన ఎండి సారు నెక్స్ట్ మంత్ మన మెయిన్ బ్రాంచ్కి నన్ను ప్రమోట్ చేశారు. హే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసారా చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నారో. మీకోసం పుట్టిన మంచోడు ఎక్కడో ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక నిమిషం ఉండవి, కాల్ మాట్లాడేసి వస్తా. హలో చిత్ర గారు, మీకు 100 ఇయర్స్. ఇప్పుడే మీ గురించి ఆలోచిస్తున్నాను, మీరే కాల్ చేశారు. సరే గాని జాబ్ ఏమైనా సెట్ అయిందా? ఇంటర్వ్యూ ఇచ్చానండి, 2 డేస్లో చెప్తామని చెప్పారు. మీరేంటి కాల్ చేశారు? కొంపదీసి డేటా ఏమైనా అయిపోయిందా? 2 GB నెట్ అయినా? హే చిపే, కాదు. మరి మ్యాటర్ ఏంటో చెప్పండి. హెపే, చెప్పాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. నన్నేం చేయమంటారండి? ఈ అమ్మాయిలు అర్జెంటుగా ఫోన్ చేస్తే ఏవో రీఛార్జ్ కోసమో, గూగుల్ పే, ఫోన్పే కోసమో అనుకునే రోజులు ఇవి. నేను అందరిలా కాదు. ఓహో, స్విగ్గీ జొమాటో ఏమైనా ఆర్డర్ పెట్టమంటావా? లేదా మీషోలో, షాప్సీలో డ్రెస్ ఏమైనా చూసారా? నీ కాల్ చేసి చెప్పాలనుకున్నాను చూడు, నన్ను నేను తిట్టుకోవాలి సార్. హలో 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 పెట్టేసింది. అయినా నేనేమన్నానని ఉండేదేగా అన్న. అయినా అలకెందుకు ఈ పిల్లకి? మగ పుట్టుకు కదా, మనమే చేద్దాం. సారీ. ఎవరు సార్ మీరు? అయిపోయి అంత మాట అనేసావేంటి? మీరన్న మాటల కంటే తక్కువేం కాదు సార్. అంటే నువ్వు కోపంలో బాగుంటావు, అందుకని నువ్వు బాగుండాలని చెప్పి నీకు కోపం వచ్చేట్టు మాట్లాడాను. అంతలోనే పగబట్టేయాలా? పగ నాకంత సీన్ లేదు. అరే సారీ సారీ చెప్పా కదా, విసుక్కోకుండా విషయం ఏంటో చెప్పవా? ఓకే, బట్ ఫోన్లో కాదు, డైరెక్ట్గా మీట్ అయితే చెప్తా. అంటే ముందే చెప్తే ప్రిపేర్గా ఉంటా కదా. వాట్సాప్లో లొకేషన్ పంపిస్తా, అక్కడికి వచ్చి. అలా కాదు. హలో ఓకేలే. మామయ్య సామాన్లు కడదాందా? నాకు కొంచెం బయట పని ఉంది, వెళ్ళేసి వస్తా. ఏంటి కథ? నీకు కథలు చెప్పే టైం నాకు లేదు, పోరా. ఏదైనా విశేషమా? మొహం వెలిగిపోతుంది. నాకు ప్రమోషన్ వచ్చింది సుబ్బు. వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు ప్రమోషన్ కూడా వచ్చింది, నాకు భర్తగా పోస్టింగ్ మాత్రం రావట్లేదు. ఏంటబ్బా నువ్వు, నేను ఎంత మంచి న్యూస్ తో స్టార్ట్ చేశాను, ఇంటికి వచ్చేసరికి నువ్వు మళ్ళీ పెళ్లి దగ్గర ఆగిపోతావు. ఏంటి నువ్వు అసలు? అవ్వా, మంచి భర్తగా ప్రమోట్ చేసుకోవాలనుకునేది కూడా తప్ప. ఇలాంటి కోరికలు కూడా ఉంటాయా? మా అబ్బాయిలకి మ్యారేజ్ లైఫ్ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో తెలుసా? మ్యారేజ్ మీదేనా లేక ఫస్ట్ నైట్ మీద? ఇదేంటి ఇలా అడిగేసింది? అయినా మా డ్రీమ్స్ గురించి మీకు చెప్పిన అర్థం కాదులేండి. నీ డ్రీమ్ డ్రీమ్లా ఉండకూడదంటే నన్ను ఫాలో అయిపో. ఫాలో అయిపోవాలా? లైఫ్లో మ్యారేజ్ బండి స్లోగా ఉందని చెప్పి
ఆన్లైన్లో ఎవరైనా సెట్ చేసుకుందామని ట్రై చేశాను తెలుసా? హ్మ్, అదైనా వర్కౌట్ అయిందా? ఏందో ఇది నా బొంద. ఫోటో పెట్టడానికి 50 రూపాయలంట, హ్మ్, ఆడియో కాల్కి 200 అంట, హ్మ్, వీడియో కాల్కి 500 అంటున్నారండి బాబు. ఆహా. దెబ్బకి నా అకౌంట్ నేనే బ్లాక్ చేసుకున్నా. ప్రేమని, పెళ్లిని, పెళ్ళాన్ని ఆన్లైన్లో వెతుక్కోకూడదు సుబ్బు గారు. ఉమ్, ఉమ్, ఉమ్. మీకు ఇక్కడ అనిపించే అమ్మాయి దొరికినప్పుడు మీ ప్రేమని, ఆ అమ్మాయితో మీ పెళ్లిని ఎవరు ఆపలేరండి. హలో, ఆ, డోంట్ వర్రీ, నేనున్నానుగా. నీకోసం ఒక మంచి అమ్మాయిని చూస్తాలి. ఇక వెళ్దామా? మరి పార్టీ ఎక్కడ? ఈవినింగ్ కలుద్దాం. ఓకే. ఉమ్. ఈవినింగ్ 6:30 కలుద్దాం. అలాగే, తప్పకుండా కలుద్దాం.